నమస్కారం. మళ్ళీ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. గుంటి ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జివి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆయన స్వయంగా సైకిల్ తొక్కుతూ అందుకుల కొత్తపాలెం గ్రామానికి చేరుకున్నారు. అనంతరం గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ఆయన ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ సమతుల్యత కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా చీఫ్ విప్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దేవాదాయ శాఖ చైర్మన్ గారు దాసరి శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా ఈరోజు రావడం, ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం ఎంతో సంతోషం. ఈరోజు మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి బతికించాలి. అప్పుడే ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగలుగుతాం. ఆక్సిజన్, మొక్కలు ఇచ్చేటువంటి ఆక్సిజన్ ప్రజలకు ఎంతో అవసరమో, ప్రాణజీవులకి సమస్త ప్రాణకోటికి అవసరమైన ఆక్సిజన్ ఈ మొక్కలు ఇస్తాయి. మనం వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్, కలుషితమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆ మొక్కలు పీల్చుకుంటాయి. మనకు అవసరమైన ఆక్సిజన్ మొక్కలు ఇస్తాయి. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకొని, ముఖ్యంగా గాలి, నీరు, భూమి ఇవి అత్యంత విలువైనవి. ఈ వాతావరణం పొల్యూషన్ కాకుండా ఉండాలంటే గాలిని, నీరుని, భూమిని కలుషితం అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ లోపు ఉండేటువంటి ప్లాస్టిక్ని, వ్యర్థాలని వాడకూడదు. ప్లాస్టిక్ని ఇది వేల సంవత్సరాలు కూడా భూమిలో కరిగిపోదు, భూమి కాలుష్యం అయిపోతుంది. ఈరోజు ఇలాంటి ప్లాస్టిక్ వాడకం వలన, వేస్టేజ్ వలన, వీటి వలన కాలుష్యం పెరిగిపోయి క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. అట్లాగే క్రిమి సంహారక మందులు పెరిగిపోతున్నాయి ఈ ప్లాస్టిక్ వలన. అట్లాగే మనము ప్లేట్స్ మీద వాడేటువంటి ప్లాస్టిక్ పేపరు, టేబుల్ మీద వాడేటువంటి ప్లాస్టిక్ పేపరు, 120 మైక్రాన్స్ లోపు ఉండే ఈ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైనది. దీన్ని భూమి కలుషితం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల 120 మైక్రాన్స్ లోపు ఉండేటువంటి ప్లాస్టిక్ని వాడకం నిషేధించాలి. అట్లాగే ప్రకృతిని, భూమిలో వాటర్ కాలుష్యం అవ్వకుండా చూసుకోవాలి. ప్రకృతిలో ఉన్నటువంటి వాటరు, నీరు ప్రాణాధారం. వాగుల్లో నీళ్ళు అవ్వచ్చు, కాలువల్లో నీళ్ళు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనము కలుషితం అవ్వకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పిలుపు మేరకు కోట్లాది మొక్కలు ఈ రాష్ట్రంలో నాటేటువంటి ప్రక్రియ చేస్తున్నాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా దీనికి రానున్న 5 సంవత్సరాల్లో కోటి రూపాయలు ఈ మొక్కలు పెంచడానికి, ఈ మొక్కలు కొనడానికి, వీటికి శివశక్తి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా, శివశక్తి లీలాంజన ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతాం. ఇది వాతావరణం, ఇది ప్రకృతిని కాపాడుకోవడం కోసం, వాతావరణ సమతుల్యం కోసం ఈ విధంగా ₹1 శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి దీన్ని ఖర్చు పెడతామని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల విశేష ఆదరణ మధ్య వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ చిలంకూరి వెంకట కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ప్రతి నెల నిరంతరాయంగా చేపడుతున్న అన్నదాన మహోత్సవం ఈ నెలతో విజయవంతంగా 11వ నెలకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు అన్నదానం వంటి మహోన్నత కార్యక్రమాలు సేవాభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. అలాగే ప్రతి నెల మన వినుకొండ పట్టణ ఇలవేల్పు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు 5వ తారీఖు జరిగే అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెల 10వ నెల అన్నదానం మహా అన్నదానం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు, అలాగే పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ అన్నిటి కూడా, ఈ అన్నదానం ఇవన్నీ కూడా మరి మన ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, అలాగే గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెక్క మల్లికార్జునరావు గారు, మరి మన దేవాలయ ఈవో తొమ్మల సుధాకర్ రెడ్డి గారు, అలాగే వీరందరి సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది. వీటన్ని ఈరోజు 10వ జరుగుతూ ఉందండి. మరి వీటన్నిటికీ వీటి భక్తులకి
సహకరించిన భక్తులందరికీ కూడా గుంటాంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు, కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఇలాగే మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నవి. ఇక్కడ ఆర్చిపరంగా కానీ ఇక్కడ షెడ్ ఒకటి కార్యక్రమంలో ఉన్నది. దీనికి ఎవరైనా సహాయ సహకారాలు ఏర్పాటు చేసినచో కమిటీ వారిని సంప్రదించి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 5వ తారీఖున జరిగే గుంటాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగే అన్నదానానికి 1000 మంది భక్తులు పైగా వస్తూ ఉంటారు. అందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు, వాసవి క్లబ్ సభ్యులకు, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, వీరందరికీ గుంటాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు, కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. కమిటీ సభ్యురాలు కజ్జాయం విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి నెల 5వ తేదీన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిశ్చల దీక్షతో కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ నెల కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందారని తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. మనకి ప్రతి నెల 5వ తారీఖు అన్నదాన కార్యక్రమం, అన్న ప్రసాదన వితరణ, ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొనవచ్చు అనమాట. అన్నదానం అంటే అది వేరుగా ఉంటుంది, అన్న ప్రసాదన వితరణ అనమాట. దీనికి వచ్చేసరికి ప్రతి 5వ తారీఖు 1000 మంది దాకా వస్తారు. ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల అందరి భక్తుల సహకారాలు, మన చీఫ్ ఆంజనేయులు గారి సహకారము, ಮತ್ತೆ మల్లికార్జున గారు, ఈవో సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మనకి అర్చకులైన ఈ గుంటాంజనేయ స్వామి గారి అర్చకులు నారాయణాచార్యులు వారు, వీళ్ళందరి సహకారంతో, కమిటీ సహకారంతో ఇలా ప్రతి నెల కూడా మిస్ అవ్వకుండా కూడా మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. ఇలాగే ప్రతి నెల కూడా జరగాలి అని కోరుకుంటూ అందరి భక్తులకి అందరికీ కూడా గుంటాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రతి అర్జీపై తీసుకున్న చర్యలను సంబంధిత దరఖాస్తుదారులకు తెలియజేయాలని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా గ్రామాల్లో పింఛన్లు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన మొత్తం 45 అర్జీలు అందాయి. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన జీవి ఆంజనేయులు ప్రజా దర్బారుకు వేదిక నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సుపరిపాలన, సమన్యాయం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ డ్వామాపేడి సిద్ధలింగమూర్తి సూచనలతో కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ అవసరాల కోసం అడవులను నాశనం చేయడం, చెట్లను విచక్షణారహితంగా నరకడం వల్ల ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. భావితరాల మనుగడ కోసం పచ్చదనాన్ని పరిరక్షించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. సాంకేతికత ఆధారిత స్క్రీనింగ్ ద్వారా ప్రతి చిన్నారికి మెరుగైన ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు అందించడమే లక్ష్యమని ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కె వాణి పేర్కొన్నారు. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల అభివృద్ధిని పర్యవేక్షించే విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ కె వాణి మాట్లాడుతూ, చిన్నారుల జీవితంలో తొలి 6 సంవత్సరాలు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ దశలో మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని, అభివృద్ధి సంబంధిత సమస్యలు లేదా ప్రవర్తన లోపాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన చికిత్స, కౌన్సిలింగ్ అందించవచ్చునని వివరించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.